ఈ శరీరము ఎంతో పవిత్రమైనటువంటిది. శరీరమాధ్యం కలు ధర్మసాధనం, శరీరమాధ్యం కలు ముక్తి సాధనం. ఈ దేహముతోనే మనం ముక్తిని సాధించవలసి ఉంటుంది. ఈ శరీరములో 72,000 నాడులు ఉన్నవని చెప్పి ప్రాచీన కాలము నుండి మన ఋష్యాదులు తెలిపారు. ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నా నాడి. ఈ మధ్యనాడినే అమృతనాడి, బ్రహ్మనాడి అని కూడా పేరు. ఈ సుషుమ్నా నాడి ద్వారా కుండలినీ ప్రబోధము కలిగినటువంటి వారికి నిర్వికల్ప సమాధి కలుగుతుంది. నిర్వికల్ప సమాధిలో కోట్లాను కోట్ల జన్మల్లో చేసిన పాప సంస్కారాలన్నీ కూడా యోగాగ్నిలో దహింపబడతాయని యోగుల యొక్క ప్రగాఢ విశ్వాసం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు ఉపనిషత్తుకారులు. నీకు జ్ఞానం కలిగితే చాలు, సమస్త కర్మలు తమంతట తామే దహింపబడతాయి. కాబట్టి ఒకచోట క్రమముక్తి, మరో చోట జీవన్ముక్తి. కాబట్టి ఒకచోట ప్రవృత్తి, మరో చోట నివృత్తి. ప్రవృత్తి మార్గము ధ్యానము, యోగము ఇవన్నీ అయినప్పటికీ కూడా చివరగా అంత్యమంలో నివృత్తి మార్గాన్నే కలుగు చేస్తాయి. కాబట్టి యోగ సాధనలన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలములో శరీరాన్ని వదిలే మార్గాన్ని సూచిస్తాయి. ధ్యానము కానీ, యోగము కానీ, జపము కానీ, బ్రహ్మోపాసన కానీ ఏమేమి చేసినప్పటికీ ఇవన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలములో క్రమముక్తిలో జీవుడు ముక్తిని పొందవలసి ఉంటుంది. కాబట్టి జ్ఞానికి మాత్రం ఉత్తరాయణ దక్షిణాయనలు వర్తించవు. అజ్ఞానము నుండి జ్ఞానం వైపు తిరగడమే ఉత్తరాయణ కాలం. ఉత్ అంటే తరించడం. కాబట్టి జ్ఞాని శుభముహూర్తంలో కానీ, అశుభముహూర్తంలో కానీ, పుణ్యక్షేత్రములో కానీ ఎక్కడ మరణించినా తనకు ముక్తికి లోటు లేదు. కాబట్టి యోగి మాత్రము ఉత్తరాయణ పుణ్యకాలంలోనే శరీరాన్ని వదిలేయవలనేటువంటి ఒక నియమం ఉన్నది. కాబట్టి ఇవి మనం తెలుసుకొని మరి ఈ శరీరంలోనే ఉండబడినటువంటి సమస్త దేవతలు, సమస్త నదీ నగములు అంతా కూడా సృష్టి భాండాగారం అంతా ఈ శరీరంలోనే ఉన్నది. అందుకనే భగవాన్ రమణ మహర్షుల వారు ఎక్కడికి వెళ్లకుండా తానే పరిపూర్ణ పరబ్రహ్మమాత్రుడై మిగిలిపోయాడు. గడిచిన 100 ఏళ్లలో అటువంటి మహానుభావుడు మనకు కనిపించలేదు. కాబట్టి మనం కూడా తెలుసుకొని శ్రమలు పడితే కానీ భ్రమలుడుగు అన్నట్టుగా ఇక్కడే యోగమైనా ప్రాణాయామమైనా చేద్దాం, లేదా ఆత్మవిచారణ చేసుకొని మర్చిపోయిన మన సర్వవ్యాపకాన్ని, పరిపూర్ణత్వాన్ని తెలుసుకొని పరమాత్మ స్వరూపులై మిగిలిపోదాం. హరి ఓం.